సాధనా విధానాలు: ఓం నమఃశివాయ జపం, శివలింగానికి అభిషేకం మరియు బిల్వపత్ర సమర్పణతో అర్చన, శివరాత్రి వంటి దీక్షలు మరియు శివతత్వంపై ధ్యానం వంటి సులభమైన సాధన పద్ధతులను సూచిస్తుంది. 3. శివుని కరుణ, అనుగ్రహశక్తి యొక్క ప్రాముఖ్యత. శివపురాణం కర్మల కంటే శివుని కరుణ, అనుగ్రహశక్తి యొక్క ప్రాధాన్యతను నిరూపిస్తుంది. మార్కండేయుని కథ. అకాల మృత్యువు సమీపించినప్పుడు మార్కండేయుడు అచంచల భక్తితో ప్రార్థించగా శివుడు అతన్ని రక్షించి మృత్యువుపై విజయాన్ని ప్రసాదించాడు. కన్నప్ప భక్తుని కథ. నిరక్షరాస్యుడైన వేటగాడైన కన్నప్ప నిస్వార్థ భక్తితో తన కన్నును సమర్పించగా శివుడు అతని త్యాగానికి మరియు నిస్వార్థతకు మెచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథలు గురువుకు విధేయత మరియు నిస్వార్థ భక్తి, కలియుగంలో శివుని అనుగ్రహాన్ని పొందడానికి వేగవంతమైన మార్గాలు అని స్థాపిస్తాయి. శివపురాణం భక్తి, జ్ఞాన, కర్మయోగాల కలయికతో జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందే శాశ్వత సందేశాన్ని అందిస్తుంది. ఈ వివరాలు శివపురాణం యొక్క ప్రయోజనాన్ని మరియు కథాసారాన్ని అర్థం చేసుకోవడానికి మీకు మరింత సహాయపడతాయని ఆశిస్తున్నాను.